మరి ఈ నెలకి చాలా ప్రత్యేకత ఉందంటే ఏంటి అంటే మీరే చెప్పారు కదా, గుడ్ ఫ్రైడే అంటున్నారు. మరి వాస్తవంగా మనం ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత మనకు తెలుసు. మరి ఆ దినం ఏం జరిగింది అనేది, మరి యేసు ప్రభు వారు మరి శిలువ మీద పలికిన 7 మాటలను మనం ధ్యానించుకుంటూ కూడా మన యొక్క జీవితాన్ని ఇంకా దేవునికి దగ్గరగా మనం చేసుకుంటూ సిద్ధపాటులోకి వెళ్ళడం కూడా చాలా మంచిదే. కానీ దానికంటే ముందు జరిగిన ఒక తంతు విషయంలో అది ఆచారపూర్వకంగా అనేక సంఘాలు ఆచరిస్తుంటారు. అయితే అది మనం చేయం, మనమే కాదు, ఒక వాక్యం తెలిసిన వారు ఎవరు కూడా దాన్ని అంతగా ఇది చేయరు. ఈ యొక్క లెంట్ డేస్ అంటారు కదా, ఈ యొక్క శ్రమ దినాలుగా భావిస్తారు. ఒక 40 దినాలు. ఎందుకు 40 అంటే ఆ యొక్క వివరణలంతా కూడా ఈరోజు మనం కొంచెం వాక్య రూపంలో మనం గమనిద్దాం. ఎందుకంటే అది వినడమే కానీ దాని గురించి ఎవరు కూడా బోధించకపోవడం, లేకపోతే దాని గురించి పెద్దగా అవగాహన లేకపోవడం అనేది ఈ రోజుల్లో కనపడుతుంది. కనుక లెంట్ దినాలు అంటే ఇక శ్రమ దినాలుగా పరిగణించబడినవి 40 దినాలు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభించబడిందంటే 4వ శతాబ్దంలో ఈ యొక్క లెంట్ ఆచరణ అనేది మనకి పరిచయం చేయబడింది. ఈ 40 దినాలు కూడా ఎందుకు 40 దినాలు అంటే, యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నారు కదా, అరణ్యంలోకి వెళ్ళిపోయి 40 దినాలు ఉపవాసం ఉన్నారు. కనుక యేసు ప్రభుని మాదిరిగా తీసుకొని మనం కూడా చేయాలనేది. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 66 పుస్తకాల్లో కూడా ఎక్కడ కూడా లెంట్ అనేది శ్రమ దినాలు ఖచ్చితంగా క్రైస్తవుడు ఆచరించాలనేది ఒక్క వాక్య భాగం లేదు. లేనప్పటికీ కూడా ఎందుకు చేస్తున్నారంటే మరి వారి యొక్క విజ్ఞతకే మనం వదిలేయాలి. అయితే చేయడం వలన తప్ప, చేయడం వల్ల మంచా, చేయడం వల్ల నష్టమా అనేది ఈరోజు మనం గమనిద్దాం. ఒకవేళ అదే రీతిలో మనకు లెక్కగానే చూసుకున్నట్లయితే ఈ నెల 29వ తారీఖున గుడ్ ఫ్రైడే అయితే, గుడ్ ఫ్రైడేకి ముందు వరకు కూడా అంటే ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి లెక్క వస్తుంది అనమాట. ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ఈ యొక్క మార్చి 29 వరకు కూడా 40 దినాలు లెక్క కడతారు. అంటే ఈ లెంట్ ఆచరిస్తున్న యొక్క క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, అది లెంట్ అనేది ఒక క్రైస్తవులు, ఒక ప్రొటెస్టెంట్సే కాదు, క్యాథలిక్స్ కూడా, యావత్ క్రైస్తత్వం అంతా కూడా ఈ లెంట్ ఆచరిస్తుంటారు. పెద్ద సంఘాలు సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, ఇంకా ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్స్ మాత్రమే కొంచెం మట్టుకు వాళ్ళు దీన్ని అంతగా ఇచ్చేయరు. బట్ మిగతా ఫెలోషిప్స్ అన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇది ఆచరిస్తున్నప్పుడు కూడా ఈ శ్రమ దినాల్లో వారు నాన్ వెజ్ తినరు, కొంతమంది సంపూర్ణముగా ఉపవాసం కూడా ఉంటారు. బైబిల్ అయితే కూడా 40 దినాలు ఉపవాసం ఉండి, లేకపోతే లెంట్ ఆచరించాలి, శ్రమ దినాలు మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనేది ఎక్కడా లేదు. కానీ బైబిల్ అయితే మాత్రం చాలా తేటగా తెలియజేస్తున్న వాస్తవాలు మాత్రమే మనం గమనిద్దాం. అదేంటంటే, మరి ఉపవాసము చేస్తున్న వారు ఏ రీతిలో చేయాలో మాత్రం బైబిల్ చాలా క్లియర్గా చెబుతున్న ఒక మాటను మనం గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16 నుంచి 18 వచనాల్లో అక్కడ తేటగా ప్రభు వారు తెలియజేస్తున్నారు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఉపవాసం ఏ రీతిలో చేయాలో ప్రభువు వారు తెలియచేస్తున్నారు. కానీ ఖచ్చితంగా మీరు చేయాలని ఎక్కడ రాయలేదు. అలాగే ఈ 40 దినాలు ఈ యొక్క ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఈ లెంట్ శ్రమ దినాలుగా ఆచరిస్తున్న విషయాన్ని కూడా బైబిల్లో పొందుపరచలేదు, చెప్పలేదు. సో అది వారి వ్యక్తిగతం, చేసుకుంటే ప్రతిఫలం ఉంటుందా లేదా అనేది ఈరోజు మనం కొంచెం ఒకసారి గమనిద్దాం. కానీ ఉపవాసం మాత్రం ఏ రీతిలో ఉండాలో మాత్రం దేవుడు చెప్తున్నాడట. ఏంటట, మీ మొహాలను వికారం చేసుకోవద్దు, చక్కగా ఏం చేయాలట, శుభ్రంగా ఉండాలి, మీరు చక్కగా స్నానం చేసి తలంటుకొని అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. రహస్యముగా చేయమంటున్నాడు, ఎవరికి గుడి చెప్పకూడదు. కానీ ఈ రోజుల్లో అందరూ ఓపెన్,
ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ పెద్ద పెద్ద దైవజనులు కూడా మరి వాక్యం వారు సరిగా అర్థం చేసుకోరో లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేస్తారో నాకైతే తెలియదు. ఉపవాస పండుగలు అనే టైటిల్ కూడా పెట్టి వాళ్ళు ఒక సభలే నడిపిస్తూ ఉంటారు. మరి ఎంతవరకు అది సమంజసం, మరి దేవుని దృష్టిలో ఎంత అంగీకారం అనేది మరి వాళ్ళే లెక్క చెప్పుకోవాలి. కనుక ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా, ఉపవాసం చేయండి కానీ చేస్తే ఈ పద్ధతిలో చేయండి. ఇంటర్మీడియట్ లేకపోతే ఒక మీల్ స్కిప్ చేసి లేకపోతే అలా కాదు, చేస్తే పరిపూర్ణంగా చేయండి, లేకపోతే మానేసేయండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా చేసి దాని యొక్క నిర్వచనాన్ని మార్చకండి. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ అలా చేస్తే ఏమవుతుందట, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఒక విధానంలో ఒక మంచి ప్రాసెస్ మెథడ్లో చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది. అది దేవుని చెప్పిన విధానంలో చేస్తే ఇంకా అద్భుతంగా నీకు దేవుడు దాన్ని దీవిస్తాడు. కనుక ఈ యొక్క లెంట్ ఆచరిస్తున్న వారు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వారు ఉపవాసం ఉంటున్నారు, వారు ఒక మంచి బట్ట కట్టుకోరు, మంచిగా వారు సరిగ్గా ఉండరు, గెడ్డాలు పెంచుకుంటారు, జుట్లు పెంచుకుంటారు, ఇంకా నీరసంగా కనబడుతూ ఉంటారు. ఏమనంటే ప్రభు వారు శ్రమలో ఉన్నారు కదా, మేము ఎలా ఆనందించగలుగుతామంటే, అంటే సంవత్సరంకి ఒకసారైనా మీరు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకునేది. ఆ విషయానికి వస్తే మీరు ఎల్లవేళలా కూడా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి కదా. అదే కదా మనం బోధిస్తున్నాం. ప్రతి వారం కూడా మనం హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్నాం కదా. ఈ బల్లారాధనలో మనం పాలు పంచుకుంటున్నప్పుడు ప్రభు వారిని శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణం వరకు కూడా ఆయన్ని మనం ప్రచురించే రీతిగా మనం ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనము తీసుకుంటున్నాం కదా. మరి ఇది ప్రతిదీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పర్టికులర్గా ఓన్లీ 40 days ఎందుకు అట్లా పెట్టుకుంటున్నారు అంటే, ఇది ఒక ఆచారంగా మీరు చేస్తున్నారనమాట. అలా చేస్తున్న వారు జాగ్రత్తగా మరి వాక్యాన్ని పరిశీలించి వారు సరిచేసుకోవాలని ఒక దైవజనుడిగా నేను సెలవు ఇస్తున్నాను. ఒకటి చూద్దాం. అయితే ముందుగా కూడా ఈ 40 దినాల గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 40 days లెంట్ అంటున్నప్పుడు, ఈ 40 దినాలే చేయాలి అంటున్నప్పుడు, ఒక యేసు ప్రభు వారినే కాదు, వాస్తవంగా బైబిల్ గ్రంథంలో 40 మార్కింగ్స్ ఉన్నాయి. అంటే 40 దినాల గురించి మార్క్ చేస్తున్న విషయాల్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందులో ఒకటిగా మనం దాన్ని విందాము. ఆ డైమెన్షన్లో మనకి దేవుడు ఏం మాట్లాడుతారో, మనం ఏ రీతిలో సిద్ధపడాలో కూడా మనము ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ 40 దినాలు ఎక్కడెక్కడ వచ్చాయంటే, మొట్టమొదటిగా మనకి ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనము అలాగే 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. 12 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆది కాండములో మొట్టమొదటిగా 40 దినాల ప్రస్తావన ఈ నోవహు కాలంలో వచ్చింది. ఆ నోవహు కాలంలో ఏం జరిగిందట, మొట్టమొదటిగా 8 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 7వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడికి ప్రవేశించారట, ఓడలోకి ప్రవేశించారు అందరూ కూడా. ఆ ప్రవేశించిన తర్వాత 12వ వచనానికి వచ్చినాక 40 పగలు 40 రాత్రులు కూడా ప్రచండమైన వర్షము దేవుడు కురిపించాడు. ఆకాశ తూములను విప్పేశాడట, అగాధ జలములను కూడా పైకి తీసుకొని వచ్చాడట. అంతటి యొక్క భూమి అంతా కూడా నిండిపోయి ఈ యొక్క గుట్టలు, ఈ యొక్క పర్వతాలు కూడా మునిగిపోయే అంత రీతిలో ప్రచండమైన ప్రళయాన్ని దేవుడు ఈ యొక్క భూమి మీదకి తీసుకొచ్చాడు. అయితే అది 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది. అంటే ఇక్కడ మొదటి ప్రాముఖ్యత మనం గమనించవలసింది ఏంటంటే, ఈ ఫస్ట్ 40 ఇక్కడ నోవహు కాలంలో ఈ మొదటి 40 అనేది అక్కడ ప్రస్తావన ఇవ్వబడింది. అయితే ఈ 40 దినాలు కూడా ఇప్పుడు నేను ఒక టైటిల్, అక్కడ సబ్ టైటిల్ ఇచ్చాను కదా, అదేంటట, ఈ నూతన హృదయము అని ఎందుకు పెట్టానో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నూతన హృదయం ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు చూడండి, దేవుడు ఈ భూమి మీద జలప్రళయాన్ని రప్పించినప్పుడు ఏం జరిగిందంటే, పశువులు ఇంకా పక్షులు, ఈ యొక్క పురుగులు అన్నీ కూడా సమస్తము కూడా ఏమైపోయాట, అన్నీ కూడా నాశనం అయిపోయి కొట్టుకుపోయి, ఇంకా ఓడలోకి ప్రవేశించని వారందరూ కూడా ఏమైపోయారట, ఈ జలప్రళయంలో నాశనం అయిపోయారు, అందరూ కూడా చనిపోయారు. అంటే ఇక్కడ మనం ఆలోచిద్దాం ఏంటంటే, దేవునికి ఇష్టం లేని వారందరూ కూడా ఎక్కడ ఉన్నారట, ఓడ బయట ఉన్నారు. అవునా? దేవునికి ఇష్టమైన వారు మాత్రమే లోపలికి వెళ్ళారు.
ఇష్టము లేని వారు అందరూ బయట ఉన్నారు, ఏ రీతిలో దేవునికి ఇష్టము లేని వాటిని ఈ యొక్క ప్రచండమైన జలప్రలయముతో దేవుడు ఏ రీతిలో నాశనము చేశాడో. సో ఎవరైతే భక్తి శ్రద్ధలతో, మరలా జ్ఞాపకం చేసుకోండి, భక్తి శ్రద్ధలతో ఎందుకు అంతా నొక్కి చెప్తున్నానంటే, చేస్తున్న పని ఏదన్నా సరే చాలా భక్తిగా శ్రద్ధగా చేయాలి. ఒకవేళ శ్రద్ధగా చేయకపోతే ఏమవుతుందో కూడా మనకు తెలుసు కదా. ఇర్మియా 48:10 మనకి అక్కడ చాలా స్పష్టంగా ఇర్మియా చెప్తున్నాడు, దేవుని పనిని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడైపోతాడట కదా. శాపం ఏమవుతుంది? దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేస్తుంది కదా. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా దేవుడు ఉంచలేదు, వాటి అంతటి కూడా నాశనము చేశాడు. ఓడలోకి వెళ్ళిన వారందరూ సురక్షితంగా ఉన్నారు. బయట ఉంటున్న పశువులే కానీ, పక్షులే కానీ, పురుగులే కానీ, మనుషులే కానీ ఓడలోకి ప్రవేశించలేని సమస్తము కూడా దేవుడు ఏ రీతిలో నాశనం చేశాడో. 40 దినాలు ఈ యొక్క లెంట్గా పేరు పెట్టుకొని ఆచరిస్తున్న వారు నిజముగా యథార్థముగా దేవుడి కొరకు వారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని వారి హృదయం మారాలి అనుకున్నట్లయితే, వారి హృదయంలో ఉంటున్న సమస్త కల్మషాన్ని కూడా దేవుడు ఏ రీతిలో నాశనము చేశాడో, ఈ యొక్క 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని కొరకు ప్రయాసముతో వారు చేస్తున్న పని నిమిత్తము కూడా దేవుడు కూడా వారి హృదయాన్ని అట్టి రీతిలోనే శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించి వారికి ఏమిస్తారట? నూతన హృదయాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెబుతున్నాను, ఇందులో ఎంతమంది మీరు ఆచరిస్తున్నారో నాకు తెలియదు. చేస్తున్నారా? ఎవరన్నా లెంట్లో ఉన్నారా? 40 దినాలు ఉపవాసంలో ఉన్నారా? లేరు. సంతోషం. ఉంటే కూడా మంచిది, చెప్తున్నాను కదా. నేను ఉండొద్దు అనట్లే, కానీ చేస్తే ఒక పద్ధతిగా చేయండి అంటాను అంతే. కనుక ఎవరైతే ఉంటున్నారో వారు భక్తి శ్రద్ధలతో చేయండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడికి ఇష్టం లేని ఏ రీతిలో ఈ యొక్క 40 దినాలు పగలు రాత్రులు వర్షం కురిపించి వాటిని అన్నిటి కూడా లయం చేశాడో, ఆ రీతిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, మీరు లెంట్ ఆచరిస్తున్నప్పుడు ఈ 40 దినాలు ఉపవాసంలో ఉంటే భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు మీలో ఉంటున్న సమస్త వ్యర్థతను దేవుడు తొలగించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నూతన హృదయం దేవుడిస్తాడు. తద్వారా మీకు ఆశీర్వాదం అది. హల్లెలూయా. కాబట్టి ఇది మొదటి 40 దినాలు ప్రస్తావనలో ఈ యొక్క నోవహు కాలంలో జరిగినది. రెండోది కూడా మనం చూద్దాం. మోషే ఉపవాసం చేస్తున్న కాలము. చదవండి అమ్మా. నిర్గమకాండం 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రెండోసారిగా ఈ 40 దినాల ప్రస్తావన కనబడుతుంది కదా. ఇక్కడ ఏముందట? స్టార్టింగ్లోనే అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండేను. ఎవరు? మోషే అంట. రాత్రి పగలు కూడా ఈ సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి దేవునితో ఆయన కొన్ని యొక్క మీటింగ్స్లో ఉన్నాడు. ఆయన ఎవరు? ఈ యొక్క మోషే. అయితే అక్కడ చాలా స్పష్టంగా చెబుతాం చూడండి, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఇది సరైన ఉపవాసం. చేస్తే ఈ రీతిలో చేయాలి అంతే. అయితే మీరు అనొచ్చు, నాకు షుగర్ అండి, బీపీ అండి, ఇంక ఇతర జబ్బులు కూడా ఉన్నాయి, నన్ను మీరు ఉపవాసం ఉండమంటే నీళ్లు తాగకపోతే ఎట్లా అండి, నేను డీహైడ్రేట్ చచ్చిపోతానేమో అంటే, మీరు అలాంటి సంకల్పంతో దేవుని కొరకు మీరు జీవించాలి, దేవుడు నన్ను ఖచ్చితంగా నడిపించాలి అని దేవుని కొరకు కానీ మీరు సిద్ధపడితే, మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మీకు ఎలాంటి రోగం ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఖచ్చితమైన ఆరోగ్యము, మంచిగా మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు అటు ఇటు డ్యాన్స్ చేయాలనుకుంటే మాత్రం దానికి నేనేం చేయలేను. అలాగైతే వద్దు కూడా. ఎందుకంటే దానివల్ల ఏమవుద్దంటే దేవుని నామానికి అవమానం. సింపుల్. మీకు ఏదన్నా అయింది అనుకోండి, హాస్పిటల్కి తీసుకొని వెళ్తే డాక్టర్ అడిగితే నేను ఉపవాసం ఉన్నానండి, ఎవరు ఉండమన్నారా అంటారు. ఎవరు ఉండమన్నా అంటే మా దేవుడు చెప్పాడాను, మా పాస్టర్ చెప్పిన అన్ని తిట్టుకుంటారు. మీకు ఇన్ని రోగాలు ఉన్నాయి, ఈ టైంకి మా మెడిసిన్ వేసుకోవాలి కదా, మీరు ఇలా చేయొచ్చా అని చెప్పి మిమ్మల్ని తిట్టి నన్ను కూడా తిడతాడు. కనుక అలాంటి చెత్త పని మీరు చేయొద్దు. చేస్తే పద్ధతిగా దేవుడి మీద ఆధారపడి ఆత్మ నడిపింపు చేత మీరు వెళ్ళండి. మీరు మరణ పడక మీద ఉన్నప్పటికీ కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు.
రైట్. కనుక మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ మోషే రెండోసారి ఇక్కడ 40 దినాల ప్రస్తావన ఇక మోషే కాలంలో అక్కడ ఇవ్వబడింది. ఏంటట, ఆయన 40 దినాలు ఏం చేస్తున్నాడట, మరి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమి ఇవ్వాలనుకున్నాడు, ఒక కట్టడలు ఇవ్వాలనుకున్నాడు. అంటే మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారికి అది ఏం చేయాలనుకుంటున్నాడట, అది మీరు పరిచయం చేయి, వారికి తెలియజేయి. అది తెలియజేయాలంటే ముందు నీకు తెలియాలి కదా. కాబట్టి ఆ విషయానికే నేను నీకు క్లాసెస్ ఇస్తున్నానని చెప్పి 40 దినాలు మోషేని కొండ మీదకు పిలుచుకొని మరి ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి ఆయనకి బోధిస్తూ చెబుతున్న ఒక మాటల ప్రస్తావన మొదటిసారిది. అయితే మోషే 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. 2 సార్లు అదే కొండకెళ్ళి మాట్లాడుకొని వచ్చాడు దేవుడు. అది మొదటిసారిది అలాగా. కాబట్టి ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇక్కడ నేను టైటిల్ ఇచ్చిన నూతన ధర్మశాస్త్రము కదా. సో ఇక్కడ నూతన ధర్మశాస్త్రంగా ఇవ్వబడుతున్న మాటలు మనం చూస్తే ఇక్కడ అంతవరకు కూడా దేవుడు తనను పిలుచుకునే వరకు కూడా ఇశ్రాయేలుకి దేవునికి మధ్యలో ఎలాంటి యొక్క నియమ నిబంధనలు లేవు. ఓన్లీ దేవుడు ఎప్పుడు కూడా మనుషులతో మాట్లాడలేదు. అంటే సామాన్యమైన మనుషుల గురించి మాట్లాడుతున్నా. మరి మోషే కూడా మనిషే కదండి. అంటే మోషే ఎంపిక చేయబడిన వాడు, అభిషక్తుడు, ఒక విమోచకుడుగా దేవుడు ఎన్నుకున్న సాధనంగా ఉన్నాడు. కాబట్టి ప్రవక్తులతోని ఇలాంటి యొక్క గొప్ప వారితోనే దేవుడు మాట్లాడి ప్రజలకి దేవుని యొక్క ఉద్దేశములు తెలియచేసేవారు. అంతేగాని ఎవరితో సామాన్యంగా డైరెక్ట్గా ఏ మనిషితో దేవుడు మాట్లాడలేదు. ఒక సాధనంగా మధ్య వ్యక్తులుగా కొంతమంది ఉన్నారు. ఆ కాలంలో ఈ అహరోను ఇంకా మోషే దేవుడు వాడుకున్నాడు ఆ సందర్భంలో ఆ ఇశ్రాయేలు ప్రజలకి. అంటే అంతవరకు కూడా వారి మధ్యలో ఎలాంటి కట్టడాలు లేవు, ఒక ఆజ్ఞలు లేవు, నియమాలు లేవు, నిబంధనలు లేవు, కేవలం మోషే. అయితే అదే మొదటిసారి కాబట్టి ఏ రీతిలో మొదటిసారిగా వారికి ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడో ఆ 40 దినాల కాలం తర్వాత ఎవరైతే ఈ యొక్క లెంట్ ఆచరిస్తున్నారో, ఈ యొక్క 40 దినాలు శ్రమ దినాలుగా మీరు ఆచరిస్తూ వెళ్తున్నారో, శ్రద్ధగా ఎవరైతే చేస్తారో, ఏ రీతిలో ధర్మశాస్త్రాన్ని ఆయనకి పరిచయం చేసి అర్థమయ్యేటట్లు ఆయనకి చెప్పాడో, 40 దినాలు భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేస్తున్న వారికి కూడా నూతనమైన విషయాలు, సంగతులను దేవుడు వారికి తెలియచేస్తాడు. అంటే ఇప్పుడు మీరు మీ ఆసక్తి బట్టి, మీ హృదయ స్థితి బట్టి మీకు దీవెన ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు దీవించబడాలి అనే కోరిక మంచిదే. కానీ ఆ ఆశలో స్వార్థం లేకుండా దేవుని యొక్క రాజ్యము కట్టాలి అనే ఒక ఉద్దేశం మీ వెనకాతలు ఉంటే ఖచ్చితంగా దేవుడు హెచ్చుగా మిమ్మల్ని దీవిస్తాడు. కనుక ఆ ఆశని దేవుడు సంపూర్తి చేస్తాడు, సఫలీకృతం చేస్తాడు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రీతిలో అయితే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దీన్ని ఆచరిస్తే, ఆచరించలేని వారి గురించి మాట్లాడలేదు, అది మీ ఇష్టం. ఆచరించమని బైబిల్ చెప్పట్లేదు, అది నేను చెప్పాను ముందుగా. ఒక్క వాక్య భాగం లేదు, మొత్తానికి ఖచ్చితంగా చెయ్యాలి అనేది. అయితే నేను చేస్తున్నాను కదంటే తప్ప అంటే ఇగో ఇలా చెప్తున్నాను, నేను చేస్తే ఈ పద్ధతిలోనే చేయాలి, లేకపోతే చేయకూడదు. అంతేగాని నీకు నచ్చినట్టు నువ్వు చేస్తే అనవసరంగా శాపానికి గురైపోవడం తప్ప మరేదీ లేదు. కనుక ఎవరైతే ఈ యొక్క 40 దినాలు సంపూర్ణంగా ఒక పద్ధతిగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో, ఏ రీతిలో అయితే 40 దినాల ఉపవాసం అనంతరం కూడా ఈ యొక్క మోషేకి ధర్మశాస్త్రాన్ని పరిచయం చేసి ఇశ్రాయేలుకి చెప్పమని దేవుడు ఎలాగైతే తనని నడిపించాడో, అట్టి రీతిలో దేవుడు ఖచ్చితంగా మీకు నూతనమైన సంగతులు దేవుడు మీకు తెలియజేస్తాడు. తద్వారా మీ జీవితము చాలా వ్యత్యాసాన్ని కనిపిస్తుంది, వ్యత్యాసాన్ని కనపరచగలుగుతారు మీరు ఇతరులతో పోల్చుకుంటే. కనుక దిస్ ఈజ్ నాట్ వేస్ట్, ఇది తప్పు కాదు. అలా మంచిగా ఒక మంచి పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా మీ ఆత్మీయ స్థితి ఇంకనూ ఉన్నతంగానే ఉంటుంది. హల్లెలూయా. కనుక అది మీరు ఆలోచించుకోవాల్సిన ఒక విషయం. మరి 3వ ప్రస్తావన కూడా మనం చూద్దాం. 40 దినాల ప్రస్తావన. మొదటిది నోవాహు జలప్రళయంలో జరిగిన 40 దినాల ప్రస్తావన అయితే, రెండోది మోషే ఉపవాసం ఉండి సీనాయి కొండకి వెళ్ళిన తర్వాత ధర్మశాస్త్రాన్ని దేవుడు పరిచయం చేసి ఆయనకి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఉదాంతం అది. మరి మూడోది కూడా చూస్తే, మరి మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత
వాగ్దానం చేస్తాననే స్థలం పేరు కానాన్ అయితే, ఆ కానాన్లోకి ఆల్రెడీ ఒక 5 రాజులు తిష్ట వేసుకొని ఉంటే, ఆ కానాన్ని ఆక్రమించుకోవాలంటే ఆ రాజుల్ని గెలవాలి కదా. ఆ రాజుల్ని గెలవాలంటే వారి యొక్క శక్తి సామర్థ్యం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. అందుకు ఏం చేశారంటే, మరి 12 గోత్రాలు, ఎవరు యాకోబుకి ఉంటున్న సంతానం 12 మంది, ఆ 12 గోత్రాల నుంచి గోత్రం నుంచి ఒకరిని చొప్పున ఒక 12 మందిని ఎంపిక చేసుకున్నాడు. ఆ 12 మందిలో మోషే కాలేబులు కూడా ఉన్నారు. ఈ యొక్క 12 మందిని మోషే ఎంపిక చేసుకొని ఈ కానాన్లోకి వెళ్ళి, ఆ కానాన్లో మీరు అందరూ కూడా వేగులు వలె ఏం చేయాలట, మీరు ఆ కానాన్ని మీరు 40 దినాలు ఏం చేయాలట, మీరు పరిశీలించాలి. అందులో ఉన్న ప్రతి ఇంచ్ టు ఇంచ్ నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మనం ఏం చేద్దాం, యుద్ధం చేసి దేవుడు మనకి ఇస్తానన్న స్వాస్థ్యాన్ని మనము ఏం చేసుకుందాం, పొందుకుందాం అని ఒక 12 మందిని ఎంపిక చేసి పంపించాడు. అదే మూడోది ఏంటంటే నూతన ఆశ అని నేను పెట్టాను పేరు. చూడ, ఇప్పుడు ఇది చదివితే మనకు క్లారిటీ వస్తుంది. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చి, రైట్. కాబట్టి 40 దినాలు ఏం చేశారట, ఈ యొక్క కానాన్లోకి ప్రవేశించారు. యొక్క 12 మంది వేగులుగా 12 గోత్రాల నుంచి, గోత్రానికి ఒకటి చొప్పున. అందులో మోషే కాలేబులు కూడా, వారు కూడా ఒక గోత్రానికి చెందినవారే కదా, వాళ్ళందరూ కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ ఎందుకు నూతన ఆశని పెట్టాను, అయితే ప్రతిదానికి కూడా నేను ఒక పిక్చర్ కూడా నేను అక్కడ పెడుతున్నాను. మీరు అది గమనిస్తున్నారో లేదో, దానికి రెలవెంట్ పిక్చర్స్ అవి. ఇదేంటిది అందరికీ తెలిసిందే కదా, ఏంటది జీనీ, ఏంటది మాయా దీపం అట, అదేనా, మ్యాజిక్ ల్యాంప్. ఇక్కడ చూడండి, అది మేబీ చిన్నపిల్లలకి తెలిసి పెద్దవాళ్ళకి తెలియపోవచ్చేమో, కార్టూన్స్లో వాటిల్లో కూడా చూస్తూ ఉంటారు కదా. ఆ దీపాన్ని రుద్దితే అందులోంచి ఏమొస్తుందట, జీనీ వస్తుందట, ఒక భూతం వస్తుంది. వచ్చి ఏం చేస్తా అంటే, నన్ను బయటికి రప్పించారు కదా, మీకు ఏం కావాలో కోరుకోండి అంటే, వారు కోరుకుంటే ఆ భూతం వారి యొక్క కోరికను తీరుస్తుంది అనమాట. ఇప్పుడు ఆ దీపం ఎక్కడ ఉందని అడగద్దు, నాకు తెలీదు, ఉంటే నేనే తీసుకుందాను కదా, రైట్. కాబట్టి అంటే ఒక ఆశ, అంటే ఆశ ఉంటున్నప్పుడే కదా మనం ఏదైనా ముందుకు వెళ్తాం అన్నాక దాని కొరకు రెలవెంట్ ఒక పిక్చర్ వేసినప్పటికీ కూడా ఇక్కడ ఈ 12 మందిని కూడా సెలెక్ట్ చేసుకొని వారందరిని కూడా పంపించారు. ఈ 12 మంది ఏం చేశారట, 40 దినాలు ఏం చేశారట, రెక్కీ చేశారు. అంతా కూడా చక్కగా అన్ని గమనించారు. అయితే ఆ వచ్చిన దాంట్లో రిటర్న్ వచ్చినప్పుడు ఏం చేశారట, 10 మంది ఏం చేశారంటే, వాళ్ళందరూ కూడా మోషేకి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారో తెలుసా, దే గేవ్ అ బ్యాడ్ రిపోర్ట్. ఏమంటే, అయ్యా మీరు మమ్మల్ని పంపించారు కానీ మన వల్ల అది సాధ్యపడదు. ఎందుకంటే వారు ఎలాగున్నారు తెలుసా, వాళ్ళు ఆజానుబాహులు, చాలా ఉన్నత దేహులాలు. వారి దగ్గర మేము ఎలా ఉన్నాం తెలుసా, మిడతల వలె ఉన్నాం. కాబట్టి మనము వారిని ఎదుర్కోవడం అనేది అసాధ్యము, మనము వారిని ఎదిరించలేము. దేవుడు మనకిస్తానన్న స్వాస్థ్యముగా ఈ కానాన్ని మనము ఆక్రమించుకోవడము కష్టము అని ఇక 10 తెగల వారు కూడా చెప్తే, ఇద్దరు మోషే కాలేబులు మాత్రం ఏం చెప్పారు తెలుసా, మనం ఎలాగన్నా సరే దాన్ని ఆక్రమించుకుంటాం. దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చు, ఆయన ఎంతన్నా నమ్మదగినవాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఇస్తానన్న వాగ్దానం మీద వాళ్ళు ఎంతో మనసు పెట్టుకొని దానికి తగిన రీతిలో వారి విశ్వాసాన్ని ఏం చేసుకున్నారట, దృఢపరుచుకుంటూ వారిద్దరు మాత్రం ఏం చేశారట, మోషేకు ఒక మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఎంతసేపు మన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం కొట్టేద్దాం, 5 రాజులు ఏమీ కాదు అని చెప్పి వారిద్దరు కూడా మంచిగా చెప్పారు. అంటే నేను చెప్తున్నాను, ఏ రీతిలో అయితే వారు అక్కడ పరిస్థితులు నిజంగా ప్రతికూల పరిస్థితే, వారందరూ కూడా ఏ రీతిలో కూడా దే ఆర్ నాట్ మ్యాచ్, వారితో సమానులుగా ఎంత మాత్రమూ లేరు. వీరు సైన్యము తక్కువ, కొద్దిమందే, వీళ్ళకి అసలు ఏమీ కూడా చేత కాదు, యుద్ధాలు చేయడం రాదు, ఏమీ రాదు. ఆల్రెడీ వారు యుద్ధ వీరులుగా, రాజులు అందరూ కూడా అక్కడ తిష్ట వేసుకొని ఉంటున్నప్పుడు వారిని ఖాళీ చేయించడం అంటే అది అంత సులువైనది కాదు కదా. అయినప్పటికీ కూడా వీరికున్న ఒక విశ్వాసం చూడండి. సో ఏ రీతిలో అయితే వారికి ఒక ఆశ ఉందో నేను చెబుతున్నాను, ఇక్కడ 40 దినాలు ఉపవాసం ఉండి ఎవరైతే చేస్తున్నారో, 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ
ఈ యొక్క లెంట్ ఆచరిస్తున్న వారికి నేను తెలియజేస్తున్నది ఏంటంటే, మీరు కూడా భక్తి శ్రద్ధలతో మీరు చేయగలిగితే మీ జీవితంలో అసలు సాధ్యం కాదు అనుకున్నది ఏదన్నా కూడా, అది ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థికం అవ్వచ్చు, ఇంకా ఇతర కారణాలు ఏమన్నా కూడా బలంగా మిమ్మల్ని నిరాశలోకి, నిస్పృహలోకి మిమ్మల్ని నడిపించవచ్చు. అలాంటి మొండి సమస్య ఏదైనా సరే వాటి మీద దేవుడు విజయం ఇచ్చి మీకు ఒక నూతన ఆశను పుట్టిస్తాడు. హల్లెలూయా. అందుకే నేను ఇక్కడ టైటిల్ ఇచ్చింది ఏంటంటే నూతన ఆశ అంటున్నాను. ఖచ్చితంగా 40 దినాలు కంప్లీట్ అయ్యేలోపు ఖచ్చితంగా వారికి ఒక ఆశ కలిగిస్తాడు, ఒక నిరీక్షణ, ఒక నిశ్చయతలోకి దేవుడు వారు తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమాన్ని సంపూర్తి చేయడానికి వారికి సహాయం దేవుడు చేస్తాడు. కనుక మనం చేసే విధానంలోనే అది చాలా నీ జీవితాన్ని మీద ఇంపాక్ట్ పడుతుంది, నీ జీవితాన్ని అది నిర్దేశిస్తుంది. కనుక నువ్వు చేసేది మంచిగా చేయి, ఒక భక్తి శ్రద్ధలతో మంచిగా చేస్తే అది నీకు ఉపయోగం. మరి 4వ ప్రస్తావన చూద్దాం. అదే ఆ పిక్చర్ ఏంటంటే అదే చెప్తాను కదా, 12 మందిని ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపిక చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ కానాన్లోకి ప్రవేశింపజేశాడనమాట. ఎవరు? మోషే వారందరికీ చెప్తున్నారు. రైట్. నాకు 4వ ప్రస్తావన చూస్తే నూతన ప్రత్యక్షత. ఈ నూతన ప్రత్యక్షత అనేది ఎందుకు పెట్టానో నేను వివరిస్తాను. అయితే ముందు ఆ యొక్క వాక్య భాగాన్ని చదవండి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోకి చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా. రైట్. ఈ సందర్భం మనకి తెలిసిందే కదా. ఎవరండి ఏలియా అనేవారు? ఎవరు? గొప్ప ప్రవక్త, మంచి దైవజనుడైన కదా. మరి ఈ యొక్క విషయానికి వస్తే ఆహాబ్ అనే రాజు కాలంలో ఈ యొక్క ప్రవక్తగా ఆయన పనిచేస్తున్నాడు. ఎవరు? ఏలియా అనే ఒక గొప్ప ప్రవక్త. సో మరి ఆహాబు భార్య యెజబేలు. మరి యెజబేలు ఏం చేస్తుందంటే అప్పటికే 50 మంది ప్రవక్తల్ని చంపేసి ఒక వార్నింగ్ ఇచ్చింది, అందరికీ బహిరంగ ప్రకటన చేసింది. ఏంటంటే ప్రవక్తలు అనేవాడు ఎవడు కూడా నా దేశంలో ఉండకూడదు, వారందరినీ కూడా ఓచకోత కోసేయని అని చెప్పారన్నమాట. మరి ఈయన కూడా ప్రవక్తే కదా, ఎలీజా అంటే ఏలియా. మరి ఏలియా కూడా చంపేద్దాం అనుకుంటే ఏలియా ఎంత కర్మేలు పర్వతం దగ్గర ఎంత గొప్ప రోషంగా దేవుని కొరకు నిలబడి ఎంత గొప్ప పని చేశాడండి. మనందరికీ తెలిసింది కదా. 850 మంది ప్రవక్తల్ని ఓచకోత కోసాడు, అందరినీ చంపేశాడు సింపుల్గా. రాజు ముందే, యెజబేలు ముందే అందరినీ కూడా లేపేశాడు ఒకడే. మరి ఎంత గొప్ప ప్రవక్త ఇక్కడికి వచ్చినాక ఎందుకు బలహీనపడిపోయాడు? తనక ధైర్యాన్ని కోల్పోయాడు, విశ్వాసంలో పడిపోయాడు. ఆ మాట ఎంత డిప్రెషన్లో ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే. అలాంటి ఒక ప్రకటన విన్నాడు. అయ్యో నేను కూడా ఇంకెందుకు అనేసి అనుకుంటే ఏమన్నాడంటే, నన్ను కూడా నా పితరులు ఎందుకు చేర్చానని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హీ వాంట్స్ టు కమిట్ సూసైడ్. ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనే ఒక డెసిషన్ తీసేసుకున్నాడు. ఎవరు? ఏలియా అనే ప్రవక్త. అలాంటి సందర్భంలో ఆయన ఒక కేరూతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుడు ఏం చేశారంటే దేవుని దూత చేత ఆయన బలపరిచి ఆయనకి ఏం చేశారట? ఆహారాన్ని పెట్టాడు, కాకులతో భోజనం పెట్టించాడు, మాంసము ఇంకా రొట్టెని కూడా ఇచ్చి బలమైన ఆహారాన్ని పెట్టి దేవుడి చేత పంపిన ఒక ఆహారం ఆయన తినిన తర్వాత ఆయన ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా 40 దినాలు ఏముంది అక్కడ? ఇదిగోండి, ఇది చూడండి. ఆ భోజన బలము చేత 40 రాత్రింబగలట. ఇలాంటి చదువుతుంటే నిజంగా మీకు ఆ రెసెప్టివ్ నేచర్ ఉంటే, మీరు దాని వాక్యాన్ని ఆస్వాదించి దాన్ని అర్థం చేసుకునే గుణం ఉంటే మాత్రం మీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి. అలాగ ఎవరు ఉండరు, నిద్రపోరు ఎవరు కూడా. ఎవరికండి సాధ్యం? రాత్రింబగళ్ళు చూడండి. ఎంత మెషినరీ కూడా, ఏ మిషన్ కూడా, ఏ వెహికల్ కానీ ఏ మిషన్ కూడా కంటిన్యూగా ఎవడు పనిచేయలేడు. సీజ్ అయిపోతాయి, పాడైపోతాయి, అవి ముందుకెళ్ళవు. అలాంటిది ఒక మనిషి రాత్రింబగలు నాన్ స్టాప్గా ప్రయాణం చేయడం ఏంటండి? ఇది ఒక గొప్ప అద్భుతం. ఇది సాధ్యపడుతుందా? ఎవరికన్నా అవ్వదు. కానీ సాధ్యపడిందంటే ఆయన చేసిన భోజనం ఏంటో మీరు గమనించండి. ఆ భోజన బలము చేతట దేవుడు పెట్టిన ఆహారం తింటే ఆ రీతిలో ఉంటుంది.
అందుకనే కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 48 నుంచి 56 వచనాల్లో అందులో ఒక మాట ఒక దగ్గర చాలా ఉంటుంది. నాదే నిజమైన ఆహారము పానీయము అని, అంటే దేవునిదే నిజమైన ఆహారము, నేనే నిజమైన ఆహారము అంటే మిగతావన్నీ కాదనే కదా. అంటే ఎవరైతే ఆయన శరీరాన్ని భుజిస్తారో, ఆయన రక్తాన్ని త్రాగుతారో వారు నిత్య జీవముకి పాత్రులుగా ఉంటారని వాక్యం చెబుతుంది. అంటే ఇప్పుడు మనం తింటున్న ఆహారము శక్తి కోసం తినాలి, కానీ అది నిన్ను పరలోకం అయితే తీసుకుని వెళ్దు. మరి దేవుని పెట్టిన ఆహారం ఆయన తిన్నాడు కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క గుర్రం కూడా ఆయనకి సరిసాటి కాదు. ఆ రీతిలో లెగిసి వెళ్ళిపోతున్నాడట, రాత్రి పగలు నడుచుకుంటును. ఎవరు? ఏలియా. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడట? ఆ కొండకు వెళ్ళిపోయాడట. ఆ కొండకు వెళ్ళిపోయిన తర్వాత ఇగో ఆయన అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, ఎక్కడ కూడా ఆగకుండా. ఇక ఏలియా ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారట? సో చూడండి, ఇక మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఉంటున్న 4 విషయాలు మీకు ఇక్కడ పెట్టాను, చూడండి, చదవండి. దేవుని పర్వతము మీద సంచరించగా బలమైన పెనుగాలు లేచింది. కంటిన్యూ. దేవుని భయమునకు పర్వతములు బద్దలయ్యాయట. శిలలు చిన్న భిన్నములయ్యాయి. భూకంపం వచ్చింది, మెరుపు పుట్టింది. రైట్. ఇవన్నీ కూడా ఈ 2 వచనాల్లో ఇక్కడ ఉన్నాయి. ఎక్కడంట ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, దేవుని భయమునకు పర్వతములు బద్దలయ్యాయి అనేది ఇది ప్రకృతి వైపరీత్యమా కాదా? ఇట్స్ న్యాచురల్ కెలమైటీ కదా. న్యాచురల్ డిజాస్టర్ అంటారు. అంటే ప్రకృతిలో జరుగుతున్న పరిణామాలు ఎవడు ఆపలేడు. అవి ఏ సమయంలో వస్తాయి, ఎంత తీవ్రతలో నష్టం చేస్తాయి, దానివల్ల ఎంత ప్రాణ నష్టం ఉంటుందని మాత్రం అంచనా మాత్రం వేస్తాడు మనిషి. ఎవడు ఆపలేడు. భూకంపం వస్తే ఎవడన్నా ఆపగలడా? సునామీ వస్తే ఎవడన్నా ఆపగలడా? ఎవరికి సాధ్యపడదు. అది దేవుడికే. అంటే అలాంటి విపత్తు వచ్చినప్పుడు ఏ మనిషి కూడా బ్రతకడు కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ మనిషి కూడా బ్రతకడు. ఇక్కడ ఆయన కొండ మీదకి వెళ్ళిపోయాడట, దేవుని పర్వతం మీద సంచరించగా, అంటే పర్వతం మీద ఉన్నట్టే కదా. అక్కడ సంచరిస్తున్నప్పుడు ఏమైందంట? బలమైన పెనుగాలి వచ్చిందంట. అంటే వరల్డ్ విండ్ అంటారు, సుడిగాలి లాంటిది అనమాట. సుడిగాలి అలాంటి న్యాచురల్ డిజాస్టర్ మన దేశానికి లేవు, కానీ అమెరికా ఇంకా నార్త్ సైడ్ అటేపంతా కూడా యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ అది సర్వసాధారణం. మనకి భూకంపాలు, సునామీలు ఎలాగ సర్వసాధారణం అయిపోయో వాళ్ళకి అన్నీ కూడా ఈ యొక్క సుడిగాలులు అనేది హరికేన్స్ అంటారు. ఇలాంటివన్నీ కూడా వారికి కామన్ అనమాట. ఇలా చుట్టుకొని వెళ్ళిపోద్ది. రోడ్డు మీద ఏమైతే ఉన్నావో అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోయి, ఇల్లులు, వెహికల్స్, మనుషులు, చెట్లు ఏముంటే అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోద్ది. ఎక్కడ తీసుకుని పడేస్తుందో తెలియదు. అలాంటిది అనమాట. సో అలాంటిది బలమైన పెనుగాలి లేచిందట. ఆయన అక్కడ కొండ మీద ఉంటున్నప్పుడు, ఎవరు? ఏలియా. ఎప్పుడు ఇది? 40 దినాలు రాత్రింబగలు ప్రయాణం చేసి ఆ కొండకు చేరినప్పుడు అలాంటి యొక్క బలమైనవి జరుగుతున్నాయట. అలాంటి జరిగితే మరి వాస్తవంగా ఏమవ్వాలి? ఏలియా కూడా ఆ సుడిగాల్లో పెనుగాల్లో వెళ్ళిపోవాలి కదా. అక్కడ జరగలే. నెక్స్ట్ ఏమైందట? దేవుని భయమునకు పర్వతములు బద్దలైపోయాయంట. పర్వతములు బద్దలైపోవడం అంటే అది ఒక వాల్కానో అనవచ్చు. వాల్కానిక్ ఎరప్షన్ అంటారు. అగ్ని పర్వతాలు బద్దలవుతాయి కదా, ఆ లావా కింద ఉంటుంది కదా, అది ఎప్పుడైతే పైకి వస్తుందో ఈ రాళ్ళు, శిలలన్నీ కూడా విరిగిపడతాయి. అగోండి అవన్నీ జరుగుతున్నాయి. ఆయన చూస్తున్నాడు, వాటి మధ్యలోనే ఉన్నాడు. ఎవరు? ఏలియా. ఆ వాక్య భాగం రెఫరెన్స్ కూడా మీకు ఇచ్చాను, చూడండి. అవన్నీ కూడా శిలలన్నీ కూడా ఇదవుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఏదన్నా ఒక కొండను తవ్వి అక్కడ ఏదన్నా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకోండి, డైనమైట్స్ పెడతారు, బాంబ్స్, ఎక్స్ప్లోజివ్స్ పెడతారు కదా. పెట్టేసి అలా అక్కడే ఉంటారా? అలా పేలుతుంది లేదు చూడడానికి. ఏం చేస్తారు? వెళ్ళిపోతారు కదా. ఎందుకంటే ప్రమాదం, ఆ రాళ్ళు వచ్చి మీద పడతాయి, చచ్చిపోతారు. కాబట్టి అక్కడ శిలలు బద్దలైపోతున్నప్పటికీ కూడా మనం అక్కడే ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు. ఇంకా భూకంపం వచ్చిందట, అక్కడే ఉన్నాడు. తర్వాత మెరుపు పుట్టింది. ఇది మీరు ఆకాశంలో మెరుపులు చూడడమే, కానీ ఎవరి మీద పడితే చేస్తారు. ఆ మెరుపు ఎంత ఉంటుందంటే, లైట్నింగ్ ఎంత ఉంటుందంటే అది థండర్ బాల్స్ కిందకి వస్తుంది అనమాట. అంటే పిడుగు అంటారు కదా, అది మీ మీద పడక్కర్లేదు. వాస్తవంగా చెప్పాలంటే మీకు కొంచెం దగ్గరలో పడితే చాలు, ఆ సౌండ్కి చేస్తారు. అలాంటిది మీ మీద పడితే ఎలాగుంటుంది? అది ఎక్కడ పడితే అక్కడ రోడ్డు కానీ ఇల్లు కానీ ఏమైనా అంతా కూడా కాలిపోద్ది అనమాట. చెట్లు అలా తగలబడిపోతాయి.
అది ఎంతో చాలా ఎన్నో వోల్ట్స్ ఉంటుంది అనమాట, కరెంట్ పవర్ ఉంటుంది అందులో. అలాంటివన్నీ కూడా అసాధారణమైనవి అనమాట. ఎవరు కూడా ఆపలేరు, ఎవరు బ్రతకలేడు కూడా. అలాంటి యొక్క ప్రకృతి వైపరీత్యాల మధ్యలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనే ఏలియా. ఆయన ఎందుకున్నాడంటే ఆయన తిని ఆహారం అలాంటిది. హల్లెలూయా. అలాంటి ఆహారం తిన్నాడు ఆయన. 40 రాత్రింబగలు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలాంటివన్నీ కూడా ఎవడు దగ్గర నుంచి ఎవడు చూస్తాడండి? పెనుగాలిని ఎవడన్నా చూస్తాడా? ఉండడు కదా ముందు. కనుక అలాంటివి ఏమైనా వస్తే ముందే మనకి గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, హెచ్చరిక జారీ చేస్తారు. అంటే వెళ్ళొద్దు అంటారు కదా. సునామీ వస్తే ఎవడన్నా దగ్గర నుంచి చూస్తారా? ఎవడు చూడ్డు. ఇలాంటివన్నీ కూడా ఆయన దగ్గరుండి చూస్తున్నాడు, ఆయనకి ఏమీ అవ్వలేదు. అంటే మీరేంటంటే అందుకని ఏంటది నూతన ప్రత్యక్షత, అంటే న్యూ రెవల్యూషన్ అనమాట. ఎందుకు నూతన ప్రత్యక్షత అని చెప్పానంటే ఏ రీతిలో ఆయనకి అలాంటి యొక్క ఆ ప్రత్యక్షలన్నీ కూడా ఆయన చూస్తున్నాడో అలాంటివన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల మధ్యలో ఉంటూ కూడా ఆయనకి ఏమీ కాకుండా అవన్నీ కూడా కళ్ళారా చూస్తున్నాడు కదా. ఎలాగైతే చూస్తున్నాడో ఎప్పుడు ఈ 40 దినాలు ఆయన ఆ ప్రయాణం అనంతరం జరిగినవి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు కూడా నేను ఈ లెంట్ ఆచరిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ 40 దినాలు శ్రమ దినాలుగా పరిగణించి వారు దాన్ని పాటిస్తున్న వారు భక్తి శ్రద్ధలతో చేస్తే వారికి కూడా నూతన ప్రత్యక్షత దేవుడు ఇస్తాడట. ఎలా ఇస్తాడంటే ఇలాంటి అసాధారణమైన వారు చూస్తున్నారు కదా. నేను ఇక్కడ పిక్చర్ ఒకటి వేసాను. ఈ పిక్చర్ ఏంటో చెప్పగలరా? కనిపిస్తుందా? అది ఈ సందర్భం ఏంటి? ఎవరది? ఎవరండి? పేతురు. అపోస్తలుడేనా పేతురు. మరి అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనకు దాని గురించి రాయబడింది కదా, పేతురు దర్శనం ఇదే. కనుక ఆయన కూడా ఏం చేస్తున్నారట, ఆ మేడ మీద ఆయన ఆకలి కనుకొని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినాక దర్శనం, ఏ రీతిలో ఒక ప్రత్యక్షత న్యూ రెవల్యూషన్ దేవుడు ఇచ్చాడో ఈ 40 దినాలు ఆచరిస్తున్న వారు కూడా భక్తి శ్రద్ధలతో చేయగలిగినప్పుడట మీకు కూడా దేవుడు నూతనమైన ప్రత్యక్షత ఇస్తాడు. ప్రత్యక్షతలు అంటే ఇట్స్ అప్కమింగ్ ఈవెంట్స్ అనమాట. అంటే భవిష్యత్తులో జరగబోయేది మీకు ముందుగా తెలియజేయబడుతుంది. అలా తెలియజేయబడితే మిమ్మల్ని మీరు ఏం చేసుకోగలుగుతారట? కాపాడుకోగని రక్షించుకొని ఇతరులను కూడా రక్షించగలుగుతారు. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఇలాగా 40 దినాలు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఒక విధానంలో వెళ్తున్న వారికి దేవుడు ఖచ్చితంగా అక్కడ ఏ రీతిలో దేవుడు ఏలియాకి ఇచ్చాడో చేస్తున్న వారికి కూడా దేవుడు చివరి దినాల్లో అలాంటివే ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చెయ్యాలా వద్దా అనేది నేను చెప్పట్లే. చేస్తే ఈ రీతిలో ఉంటుంది, చేయకపోతే ఏమీ ఉండదు. కానీ చేస్తే ఒక విధానంలో పద్ధతిలో చేయండి, అంతేగాని మీకు నచ్చినట్టు మీరు చేస్తే దానివల్ల సున్నా శాపం. అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 5దా 4 అయినాయా? రైట్. నెక్స్ట్ ఏంటట, నేను ఇచ్చిన ప్రతి ఒక్క సబ్ టైటిల్కి జస్టిఫికేషన్ ఇస్తాను. నేను అది ఎందుకు ఇచ్చానో అని మీకు అది తెలియజేస్తాను. ఇప్పుడు చదవండి అది ఒకసారి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా. రైట్. ఇక్కడ కూడా మనకి తెలిసిన సందర్భమే కదండి. ఇక్కడ కూడా ఇది ఎన్నోది? 5దా 5వ 40 దినాల ప్రస్తావన. నేను అన్నిటిలో కూడా నేను 40ని ఫోకస్ చేసుకుంటూ వస్తున్నాను కదా. మొదటిలో 40, 2 40, 3 4 5 కూడా 40. అది బేస్ చేసుకొని ఈ 40కి కనెక్ట్ చేస్తూ అది ఎందుకు అనేది మీకు తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చూస్తే మరలా ఇందాకలా మోసే టైంలో ఎంత క్లియర్గా ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు ఆ కండిషన్స్ ఎట్లా పెట్టాడో, ఆహారం తినలేదు, నీళ్ళు త్రాగలేదు అన్నది. ఇక్కడ కూడా ఏముందట, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అని కూడా అక్కడ కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ యేసు ప్రభు వారు భూమి మీద పరిచర్యకి వచ్చిన కొత్తలో, అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఆయన మొట్టమొదటి చేసిన కార్యం ఏంటంటే
పరిచర్యకి సమర్పించుకున్న తర్వాత వెంటనే తన్ను తాను ఏం చేశారట, దేవుని ఆజ్ఞకి లోబరుచుకొని మొట్టమొదటిగా ఆయన బాప్తిస్ము పొందాడు. బాప్తిస్ము పొందిన వెంటనే నెక్స్ట్ చేసిన క్రియ ఇది. మత్తయి సువార్త 4వ అధ్యాయం, అందులో 3, 4. మరి సువార్తలు అందరూ కూడా దగ్గరగా ఒకటే రిపీటెడ్గా రాస్తుంటారు కాబట్టి అది మీకు తెలుసు కాబట్టి నేను ఇక లూకా సువార్తలో ఆ సందర్భాన్ని ఇక్కడ ఇచ్చానమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, యేసు ప్రభువారు పరిచర్యకి సమర్పించుకొని బాప్తిసం పొందిన అనంతరము 40 దినాల అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉంటున్నప్పుడు జరిగిన ఒక విషయం ఇది. 40 దినాలు కదా. ఈ 40 దినాల్లో ఈ మత్తయి సువార్త మనకి 4వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే అందులో చాలా తేటగా మరి యేసు ప్రభువారిని శోధించిన వాడు ఎవడు, ఏమంటున్నాడు ఆడు, ఏం చేసుకోవాలి, రాళ్ళను రొట్టెగా చేసుకో. ఇంకేమన్నాడు? అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు మీరు? ఆడి చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు చెప్పరు కదా మీరు. భలే ఫాలో అవుతారండి. సరే చెప్పండి, ఇప్పుడు చెప్పడం మానేస్తారేమో, పర్లేదు చెప్పండి. ఫస్ట్ ఏంటి అన్నాడట, రాళ్ళను రొట్టెగా చేసుకొని తినచ్చు కదా. ఎందుకు? నువ్వు ఆకలిగా ఉన్నావు, ఇక్కడ ఉన్నాడు కదా ఆయన, నువ్వు ఆకలి వేస్తాను నాకు తెలుసు కనుక ఇలా చేసుకో అంటాడు. తర్వాత ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయి ఏం అంటున్నాడట, ఇక్కడి నుంచి నువ్వు దూకితే నీ యొక్క ఆజ్ఞ దూతలకు ఆజ్ఞ వేయు, వారు వచ్చి రాళ్ళు కూడా తగలకుండా పాదాలని కాస్తారు అని చెప్తాడు. ఇంకో దగ్గర తీసుకొని వెళ్ళిపోయి ఈ లోక రాజ్యములన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను, అయితే చిన్న పని చేయాలి, నువ్వు ఏం చేయాలా, నా కాళ్ళకి మొక్కే, నీవన్నీ నీవే. ఎవరికి ఇస్తారండి? ఎవరిది? మరి ఇక్కడ ఏంటి ఇలాగా, ఏదో ఆడి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. సో ఇక్కడ విషయానికి వస్తే ఈ రీతిలో ఈ 3 రీతిలో ఆయన ఏం చేస్తారంటే యేసు ప్రభు వారిని శోధించుతా అంటారు అనమాట. మరి ఆయన ఏ రీతిలో వాడిని దేవుడు ఎదిరించాడు అనేది కూడా మత్తయి సువార్త 4:4లో మనకి తెలుస్తుంది కదా. ఆయన మొదటిసారిగా అంటున్నప్పుడు దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇంక మూసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అలాగా మిగతా అన్నీ కూడా ఆయన కౌంటర్లు వేసాడు, అయిపోయింది అక్కడ. అంటే ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే ఆయన 40 దినాలు ఉపవాసం ఉంటున్నప్పుడు ఏ రీతిలో ఆయన్ని పాపముకి ప్రేరేపించి పాపము చేయడానికి శోధిస్తున్న సాతాన్ని ఏ రీతిలో జయించాడో అదే కదా నూతన విజయం అని నేను ఇక్కడ ఈ సబ్ టైటిల్ ఇస్తున్నాను. సో ఏ రీతిలో పాపాన్ని మీద జయం పొందాడో, శోధనలు ఏ రీతిలో జయించాడో, ఈ 40 దినాలు ఉపవాసం ఉండి లెంట్ ఆచరిస్తున్న వారు కూడా ఈ యొక్క శోధనలను ఈజీగా జయిస్తారు. వారి పాపాన్ని వారు జయించగలుగుతారు. దేవుడు వారికి నూతన విజయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. కనుక మీరు అర్థం చేసుకోండి, ఏది కూడా ఊరికనే రాదు, కానీ దానికి ఒక విధానం ఉంటుంది, ఒక ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధానంలో ఆ పద్ధతిలో మీరు ఆచరించగలిగితే ఖచ్చితంగా దానికి ప్రతిఫలము ఉంటుంది. కనుక ఐదో ప్రస్తావన యేసు ప్రభు వారు అక్కడ ఉపవాసం ఉండిన 40 దినాల ప్రస్తావనలో ఆయన వాటిని జయించాడో ఇప్పుడు ఉంటున్న నేటి సంఘంలో ఉంటున్న భక్తులు ఎవరైతే ఈ యొక్క లెంట్ని ఆచరిస్తున్నారో వారు కూడా జ్ఞాపకం చేసుకోండి, దేవుడికి ఏ రీతిలో విజయం వచ్చిందో మీరు భక్తి శ్రద్ధలతో మీరు చేయగలిగితే మీకు కూడా దేవుడు అట్టి విజయాన్ని, నూతన విజయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. రైట్. ఇంకా లాస్ట్ ఇంకొకటి ఉంది, అదేంటంటే అదే యేసు ప్రభు వారు అక్కడ 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలో ప్రార్థన చేసుకుంటున్న సందర్భాన్ని ఇందాక చెప్పినది. నెక్స్ట్ నూతన విశ్వాసము. సో ఇక 6వదిగో ఏంటంటే 40 దినాల ప్రాముఖ్యత మనం చూసాం కదా. ఈ యొక్క 6వది ఏంటంటే నూతన విశ్వాసము అనేది ఒక టైటిల్లో దానికి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానో అది జస్టిఫికేషన్ కూడా చెప్తాను. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. రైట్. ఇక్కడ కూడా చూడండి, మొదటి 40 దినాల ప్రస్తావన ఎక్కడ జరిగింది?
దానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటి? నూతన హృదయం. 2 ఓకే, నూతన ధర్మశాస్త్రం. 3 నూతన ఆశ. 4 5 ఇది 6వది. ఈ నూతన విశ్వాసం అని ఎందుకు చెప్పానంటే ఇందాక మీరు చదువుకున్నారు కదా, మరొకసారి చదవండి ఇప్పుడు వాక్య భాగం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. రైట్. ఇక్కడ యేసు ప్రభు వారు ఇందాకలా ఆ బిఫోర్ ఈవెంట్ చూస్తే 40 దినాల ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసంలో ఆయన ఎలాంటి విజయం పొందుకున్నాడో మనం చూసాం కనుక ఇప్పుడు అయిపోయిన తర్వాత ఉపవాసం తర్వాత గుడ్ ఫ్రైడే వచ్చింది. అవన్నీ కూడా జరిగాయి. ఆయన్ని సిలువ వేసిన తర్వాత ఆయన మరలా తిరిగి లేచిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆయన మరలా పరలోకానికి ఆరోహణమైనంత వరకు కూడా ఎన్ని దినాల మధ్యలో ఉందంటే 40 దినాలు. అదే మనం అక్కడ చదువుకుంటున్నాం. అంటే ఆయన పరలోకానికి వెళ్ళక మునుపు పునరుద్ధానం తర్వాత 40 దినాలు ఆయన భూమి మీదే ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు భూమి మీద ఉండి ఆయన ఏం చేస్తున్నారంటే అక్కడ శిష్యులందరికీ కూడా వారికి చెబుతున్నాను. చూడండి ఇక్కడ ఈ పిక్చర్ ఎందుకు నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, కెన్ యూ సీ ఇక్కడ మార్క్స్ చూసారా? చేతికి కనిపిస్తుందా? ఇవి ఎందుకు ఉన్నాయంటే ఇది యేసు ప్రభు వారు పునరుద్ధానం తర్వాత అని చెప్పడానికి. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత అది ఎందుకు ఇంకా స్టిల్ ఎందుకు హోల్డ్ చేసుకున్నాడంటే శిష్యుల్లో చాలామంది వారి విశ్వాసాన్ని కోల్పోయి యేసు ప్రభు వారు స్టార్టింగ్లో ఎంపిక చేసుకున్న 12 మంది శిష్యులు యేసు ప్రభు వారు మరణం తర్వాత వారి విశ్వాసాలు అన్నీ పడిపోయి వారు మరలా యథావిధిగా వారి పనులకి వెళ్ళిపోతున్నారు. చేపలు పట్టేవాడు చేపలకి, ట్యాక్స్ కలెక్టర్ ఈ యొక్క సొంకం వసూలు చేసుకున్నాడు వాడు దానికి పోవడం, అలాగే అందరూ కూడా చెదిరిపోయారు. ఎవరు కూడా లేడు. అందులో ఇంకొకడు ఉన్నాడు తోమా, ఆడైతే మరీ నమ్మడు. అందుకని ఏం చేశారంటే ఇలా కాదని చెప్పి, ఎవరే నేను బ్రతికే ఉన్నాను, నేను ముందే మీకు చెప్పాను కదా, నేను వస్తాను, మీ కొరకు చనిపోతాను, తిరిగి లెగిస్తానని కూడా చెప్పాను కదా, మరలా మీరు ఏంటని చెప్పి వారందరినీ కూడా ధైర్యపరుస్తూ వారి విశ్వాసాన్ని దృఢపరుస్తూ వారి మధ్యలో ఉంటూ అనేకమైన కార్యాలు యేసు ప్రభువు 40 దినాలు చేశారు. అదే కదా వాక్య భాగం చదువుకున్నాం. ఇంచుమించు ఇంకా వాక్యాలు మనం చూసుకుంటే ఉంటాయి కానీ టైం లేదు కనుక నేను చెప్పట్లేదు. ఇంచుమించుగా ఒక 500 పైగా మందికి యేసు ప్రభు వారు కనబడారు. ఎప్పుడు? శిలువ మరణం తర్వాత, పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉండి. ఆ తర్వాతే మనకి ఏంటంటే ఇక పెంతుకోస్తు దినం అనేది కూడా దీనికి లింక్ అయ్యి ఉంటుంది. యేసు ప్రభు వారు ఆరోహణ వెళ్ళిపోతున్న రోజులో వీళ్ళందరూ కూడా మేడ గది మీద అనుభవం 125 మంది అందరూ కలుసుకొని ప్రార్థన చేస్తూ ఒక్కొక్క 10 దినాలు ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం ఉండే చివరి దినాన్న ఒక బలమైన గాలి వస్తుంది. అందరి మీద కూడా ఏమొస్తుంది? పరిశుద్ధాత్ముడు వస్తాడు. అప్పుడు వారు ఏమైపోతారు? అపోస్తలుల కార్యం 1:8 వారు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందారట. వారు భూదిగంతముల వరకు కూడా వెళ్ళిపోయినట్టుగా వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే వారందరినీ కూడా మరలా వారందరూ కూడా ఒక దగ్గరికి సమీకరించి వారందరినీ కూడా విశ్వాసంలో బలపరిచి వారి మధ్యలో అనేకమైన అద్భుతాలు, వారికే కాదు ఎంఐ గ్రామంలో ఉంటున్న 2 యవనస్తులు కూడా వారికి కూడా ఏ రీతిలో వారిని దేవుడు బలపరిచాడు. అందరినీ కూడా బలపరిచి మరలా వారు స్థిరంగా చేసి వారి మీద పరిశుద్ధాత్ముడు అనే వారిని వదిలేసి ఆయన అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అప్పటి నుంచి ఇంక స్థిరమైపోయారు. అందరూ కూడా స్థిరంగా ఉన్నారు. కనుక ఇక్కడ ఏ రీతిలో యేసు ప్రభు వారు 40 దినాలు పునరుద్ధానం తర్వాత ఈ భూమి మీద ఉండి అద్భుత కార్యాలు చేసి వారి విశ్వాసాన్ని మరలా బలపరిచారో, ఈ 40 దినాలు ఇక శ్రమ దినాలుగా లెంట్ దినాలుగా ఆచరిస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నేను తెలియజేసింది ఏంటంటే మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే మీరు కోల్పోయిన విశ్వాసాన్ని మరలా మీకు దేవుడు ఇస్తాడు. అదే నేను ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటట? నూతన విశ్వాసం. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆత్మ ఫలాల్లో అది కూడా కనుక అది లేకపోతే మనం అసలు క్రైస్తత్వమే లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా దాని గురించి రాయబడింది కదా.
విశ్వాసం అంటే ఏంటో నిర్వచనం ఉంది. అందులో విశ్వాస వీరులు జాబితాలో ఎంతమంది ఉన్నారు, వారు చేసిన క్రియలు ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారి 40 దినాలు వారి మధ్యలో ఉండి శిష్యులనే కాదు అనేకుల్ని మరలా క్రీస్తు వైపు ఎలా ఆకర్షించుకొని అద్భుతములు చేసి వారి విశ్వాసాన్ని పెంపొందించాడో, భక్తి శ్రద్ధలతో చేస్తున్నాక లెంట్ ఆచరిస్తున్న భక్తులందరూ కూడా మీ యొక్క విశ్వాసాన్ని తిరిగి మీరు పొందుకునేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ 6 కూడా ఈ యొక్క 6 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్లో ఈ 40 దినాల ప్రస్తావన వీరి దగ్గర ఉంది. వారి దగ్గర నుంచి ఈ కాలంలో లెంట్ ఆచరిస్తున్న వారందరూ కూడా నేర్చుకోవాల్సిన ఈ ప్రక్రియలో మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో చేయాలి, వాడు చేస్తున్నాడు కదా నేను చేస్తానంటే అది కుదరదు, దానివల్ల యూజ్ లేదు. ఏం చేసినా ఒక క్లారిటీ ఉండాలి. అది దైవికంగా మీకు ఆత్మీయ మేలులు కలగాలి. మీ వలన దేవుని రాజ్యము కట్టబడాలి, సంఘము క్షేమాభివృద్ధిలోకి రావాలి. హల్లెలూయా. ఈ విధానంలో మీరు ఆలోచించగలిగి మీరు చేస్తే అది మీకు క్షేమం. ఊరికనే చేస్తే ఉపయోగం లేదు. మరలా చెప్తున్నాను, మీకు నచ్చినట్టు మీరు చేయకూడదు, దేవునికి నచ్చినట్టు మీరు చేయండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా. కాబట్టి మీకు అర్థమైందా ఈ యొక్క లెంట్ ఎందుకు చేస్తారు అనేది? అయితే మరలా చెప్తున్నాను, దెర్ ఈజ్ నో స్క్రిప్చరల్ ఎవిడెన్స్. అసలు మనకి ఒక ఎవిడెన్స్ లేదు. ఖచ్చితంగా మనము 40 దినాలు శ్రమ దినాలుగా మనం పాటించాలని ఒక వాక్య భాగం మనకైతే చెప్పట్లేదు. చేసిన వారిని తప్పు కూడా పట్టద్దు, కానీ ఒక విధానంలో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మేలులు, ఈ ఆత్మీయ మేలులు మీరు పొందుకుంటారని మాత్రం వాక్య రూపంలో నేను చెప్పగలను. హల్లెలూయా. కాబట్టి ఇక మీదటి నుంచి మీరు చేస్తే ఇలా చేయండి, ఒక విధానంలో పద్ధతిగా చేయండి, లేకపోతే చేయొద్దు, పర్వాలేదు. కానీ మీకు నచ్చినట్టు మీరు చేసి అనవసరంగా దేవుని యొక్క శాపానికి మాత్రం గురి కావద్దు. హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క కొద్ది మాటలు మీ వెనుకల్లో ఫలించునుగాక.